నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీజేపీ తెచ్చిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ పాత బస్టాండ్ నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు 1000 మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వీబీజీ రామ్జీ పథకాన్ని తెచ్చి నిధులు మంజూరు చేయలేదని అన్నారు. వ్యవసాయ కార్మికుల నల్ల చట్టాలను 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. అంగన్వాడీలను గ్రామ పంచాయతీ అనుబంధాలను ఎత్తివేయాలని అన్నారు. ఈరోజు కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. జాతీయ సమ్మె ఎన్నిసార్లు చేసినా కేంద్రంలో పరిపాలించినటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తుంది. రైతులకు విత్తన చట్టం తీసుకొచ్చింది. వ్యవసాయ కూలీలకు గతంలో అమలవుతున్నట్టు టీచర్లపైన లైంగిక దాడులు పెరిగాయి. తర్వాత కొంతమంది సర్పంచులు మా ఇంటికి వచ్చి చేపలు రాసిపో అంట్లు రాయి అని చెప్పి కూడా చెప్పారు అంగన్వాడీ టీచర్లకు. దీన్ని ఆసరా తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతంగా చేయడం వల్ల ఈ జీవోలు వెనక్కిపోయాయి. నిన్నగాక మొన్ననే మరి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను అంగన్వాడీ పర్యవేక్షణ 11 మందితో కమిటీ చేయాలని అన్నారు. అంటే అంగన్వాడీలను దొంగలుగా చిత్రీకరించడం అనేది తప్ప వేరేది ఒకటి కాదు. మేము అడుగుతున్నాము. పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పరివిధానం కానీ, సంఘం పెట్టుకునే హక్కు కానీ, సమ్మె చేసే హక్కు కానీ ఈరోజు ఇవన్నీ రద్దు అయిపోయి ఈరోజు కార్పొరేట్ శక్తులకి లాభం చేకూర్చే పద్ధతిలో లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. దాన్ని వెంటనే ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలి అని ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మె చేస్తూ ఉంది. ఈరోజు వ్యవసాయ కార్మికులకి, గ్రామీణ ప్రాంతాల్లో పేదలైనటువంటి వాళ్ళ కోసము మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే దాని స్థానంలో రామ్జీ చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చినట్టే పరిస్థితి. అంటే ఉపాధి హామీ పథకాన్ని ఆ స్థానంలో